శరీరంలో ఉన్న భాగాలలో కిడ్నీ చాలా ముఖ్యం. ఇలాంటి సమయంలో కిడ్నీల ఆరోగ్యం గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. లేదంటే తీసుకునే ఆహారం కిడ్నీ సమస్యలు, వ్యాధుల ప్రమాదానికి కారణమవుతుంది. డయాబెటిస్, బీపీ ఉన్నవారు కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ శరీర ఆరోగ్యం కోసం కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో వ్యర్థాలను, అదనపు ద్రవాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. రక్తం సరఫరాకి అవసరమయ్యే నీరు, లవణాలు, ఖనిజాలను నిర్వహించడంలో సహాయపడుతుంది. అయితే ఈ 5 ఆహారాలు అధికంగా తీసుకుంటే కిడ్నీలు దెబ్బతింటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మయోనైజ్. సలాడ్ లేదా శాండ్విచ్లో మయోనైజ్ ఉపయోగిస్తారు. ఇది ఎక్కువగా తీసుకుంటే అనేక సమస్యలు వస్తాయి. శాకాహార ఫుడ్ పోషకాలను ఇది పాడు చేస్తుంది. 1 టేబుల్ స్పూన్ మయోనైజ్ 103 క్యాలరీలతో పాటు సంతృప్త కొవ్వు కూడా అధిక మొత్తంలో ఉంటుంది. దీని కారణంగా బరువు పెరగడమే కాదు, కిడ్నీ సమస్యలు కూడా వస్తాయి. అందుకే దీన్ని ఆరోగ్యకరమైన గ్రీక్ పెరుగుతో భర్తీ చేయండి. ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటీస్ అభివృద్ధి చెందుతుంది. ఈ ఆహారాలలో చక్కెర, సోడియం, కొవ్వు అధికంగా ఉంటాయి. దీని కారణంగా మూత్రపిండాలు దెబ్బతింటాయి. సోడాలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. అసలు ఎలాంటి పోషక విలువలు ఇందులో లేవు. ఇందులో ఉన్న అదనపు క్యాలరీల కారణంగా బరువు పెరుగుతారు. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల ఎముకలు బోలుగా మారతాయి. సోడా వినియోగం మూత్రపిండాల వ్యాధి, జీర్ణక్రియ సిండ్రోమ్, దంత సమస్యలకు కారణమవుతుంది. ప్రాసెస్ చేసిన మాంసాలలో సోడియం అధికంగా ఉంటుంది. దీన్ని తరచూ తీసుకుంటే రక్తపోటు ప్రమాదం పెరుగుతుంది. దీన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై అదనపు ఒత్తిడి పడుతుంది. జంతు ప్రోటీన్లు అతిగా తింటే కిడ్నీ వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. డీప్ ఫ్రై చేసిన బంగాళదుంపలతో చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ తినడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే వీటిని ఎక్కువగా తీసుకుంటే శరీరానికి హాని కలిగిస్తుంది. వీటి కారణంగా విలువైన మూత్రపిండాలు ప్రమాదంలో పడతాయి. గుండె, కిడ్నీ వ్యాధులు రాకుండా ఉండాలంటే డీప్ ఫ్రై ఫుడ్స్కు దూరంగా ఉండండి. బంగాళదుంపల్లో పొటాషియం అధికంగా ఉన్న కారణంగా మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు వీటిని తగ్గించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.